కరెంటు లేని గ్రామం ఒకటి అలలాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది 70 ఇన్ని సంవత్సరాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసినట్టు వాళ్ళు అయిపోతారు. నాలాంటి వాడిని మీకు ఎంత బలం ఇస్తే, బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం, మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం, మా నియోజకవర్గాల్లోకి వస్తాం చాలా నాకు చెప్పి వాళ్ళు మటుకు నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు. వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదట, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు, కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా కలిగొచ్చారు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో నాకు తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే, యుద్ధం ఎందుకు భరిస్తాడు, ఎవడన్నా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది, అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దగ్గర వెళ్తున్నాయి, కానీ ఆ దారి వెంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు, ఈ మధ్యన వచ్చినాయి. అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతారు, ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓడిపోవచ్చు గెలవచ్చు కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి.